సడన్ గా అయితే విజయవాడ అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకైతే జిమ్ కి అయితే మానేసా. చైన్ అయితే ఫుల్ గా డ్రై అయిపోయిందని చెప్పేసి అయితే చైన్ అయితే ఫుల్ గా లూప్ అయితే చేసా. ఇంకా పెట్రోల్ లేదని చెప్పి ఇంకా పెట్రోల్ అయితే 600 అయితే కొట్టించుకుని అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ ఇలా హనుమాన్ జంక్షన్ దగ్గర అయితే ఆగైతే దండం అయితే పెట్టుకుంటా. ఇంకా దండం పెట్టేసుకుని అయితే మళ్ళీ ఇంకా ఫాస్ట్ గా అయితే విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళగానే వీడైతే మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు మైలో. వీటితో కాసేపు అయితే ఆడుకుని ఇంకా నైట్ అయితే బయటికి అయితే వెళ్ళా. రంజాన్ సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, హలీం తిని చాలా రోజులు అయిందని చెప్పేసి అయితే పిస్తా హౌస్ కి వెళ్ళి అయితే హలీం అయితే తీసుకున్నా. పిస్తా హౌస్ హలీం చాలా బాగుంటది అని చెప్పేసి వెళ్ళా గానీ ఈసారి అయితే టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. జిమ్ కి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇంకైతే స్విమ్మింగ్ కి అయితే వెళ్ళాను. 2 hours అయితే చాలా బాగా ఎంజాయ్ చేసా. ఈసారి అయితే చాలా బాగా చేసా స్విమ్మింగ్. ఎక్కువ టైం ఉండడం వల్ల స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా తణుకు వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ మైలో గడితో అయితే ఆడుకున్నా చాలాసేపు. అసలు వీడిని అసలు వదిలిబుద్దే కావట్లేదు. ఎంత బాగున్నాడో, అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాడో. ఈ ఇయర్ లో ఎలాగైనా టాయ్ పుడిల్ పప్పి తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. నైట్ అయితే ఫ్యూయల్ కొట్టించుకుని అయితే తనకైతే వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది.